82 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింధియా మరిడి మాంబ అమ్మవారి పండగ సమయములో దర్శించుకోవడానికి వీలు కాని భక్తులు కోసం మారువారం పండగను నిర్వహిస్తారు. ఈ మారువారం పండగను గురువారం అత్యంత వైభవంగా ఆలయ కమిటీవారు జరిపించారు. ఈ మారువారం పండగకు గురువారం అమ్మవారిని దర్శించుకున్నటకు ముఖ్య అతిథులుగా హాజరైన హిందుస్థాన్ షిప్ యార్డ్ గుర్తింపు యూనియన్ నాయకులు బోస్, గణేష్, శ్రీనివాస్, సురేష్ పలువురు నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీవారు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని వీరు ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు అజయ్, జోగారావు యూనియన్ నాయకులను గౌరవంగా సత్కరించి జ్ఞాపికలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లలితా శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను శ్రీ 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 మరిడి మాంబ అమ్మవారి దర్శనం ఈరోజు చేసుకొని కార్మిక వర్గం అంతా గత 82 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మవారిని నమ్ముకొని షిప్ యార్డ్ స్థాపించిన కాడి నుంచి ఈ అమ్మవారిని నమ్ముకొని ఎన్నో వివిధ పనులను మొదలుపెట్టి అంగరంగ వైభవంగా మనం ప్రతి సంవత్సరం చేసుకునే ఈ పండగకి ఈరోజు జనాలు చాలా విశేషంగా వచ్చి ఆదరిస్తున్నారండి. షిప్ యార్డ్లోనే కాదు, యావత్ మన భారతదేశం నుంచి అలాగే ఇక్కడి నుంచి ఫారెన్లో సెటిల్ అయిన కార్మికులు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం ఈ గుడికి వచ్చి ఖచ్చితంగా ఆవిడ దర్శనం తీసుకొని ఆవిడ తాలూకా దీవెనలు తీసుకొని మళ్ళీ వాళ్ళు ఫారెన్ వెళ్ళి మళ్ళీ ప్రతి సంవత్సరం పండగ ఏదైతే అనౌన్స్ అవుతుందో ఖచ్చితంగా దానికోసం వాళ్ళు వెయిట్ చేసి ఫండ్స్ అక్కడి నుంచి పంపించి ఈ అమ్మవారిని గుడికి అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఏదైతే ట్రస్ట్ ఉందో వాళ్ళు కూడా నిరంతరంగా ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ సొంత సమయాన్ని కేటాయించుకొని గుడి భవిష్యత్తు కోసం, ఎందుకంటే ఈ అమ్మవారికి ఉన్న ప్రత్యేకత వేరు, ఈయనకున్న మహిమ అందరికీ తెలిసిందే. షిప్ యార్డ్ కాలనీ ప్రజలందరికీ తెలిసి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ ఏదైతే ఉందో ఏ యూనియన్ ఉన్నా ఏ కార్మిక వర్గం ఉన్నా ప్రతి కార్మికుడు ఖచ్చితంగా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ పర్మిషన్ తీసుకొని మేనేజ్మెంట్ ఈ పూజ అయితే మనం ప్రతి సంవత్సరం ఎలాగైతే చేస్తామో మిగతా సంవత్సరాల్లో కూడా అలాగే జరుగుతుందని చెప్పి అయితే మాకైతే చాలా ఆశాభావంగా ఉంది. ఖచ్చితంగా గుడి అభివృద్ధికి ఏదైతే యూనియన్ ఉందో ఏదైతే కమిటీ ఉందో వీళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే యూనియన్ నుంచి మేము తప్పకుండా ముందు నుంచొని అమ్మవారికి ఎటువంటి ఇది లేకుండా నిరంతరం దోపు నైవేద్యాలు అయ్యేలాగా మేము అందరం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే.